సాయిభవ్య సీడ్స్ వారి ఆర్మీ పత్తి విత్తనం రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు పాల్గొని ఆర్మీ పత్తి విత్తనం వేయడం ద్వారా వచ్చిన పత్తి పంటను పరిశీలించారు. ఈ పత్తి విత్తనం విశిష్టత గురించి సాయిభవ్య సీడ్స్ అధికారి ఆంటోనీ రెడ్డి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పుడు దుర్గి మండలం దుర్గి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సాయిభవ్య సీడ్స్ వారి కొత్త వెరైటీ రైతు పేరు కొండ్రా శ్రీనివాసరావు కానీ ఆయనకి మేము ఈ డెమో ఇవ్వడం జరిగింది. ఈ ఫీల్డ్ విజిట్కి మన మండల వ్యవసాయ అధికారి అయిన అమీర్ రెడ్డి గారు మరియు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ రామలక్ష్మయ్య గారు, నవీన్ గారు, ఆదిరెడ్డి గారు మరి ఇతర డీలర్స్ మరి రైతు సోదరులు ఈ ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసి ఉన్నారు. మీ అందరికీ నా కంపెనీ తరపున ధన్యవాదాలు. అలాగే మా వెరైటీ వచ్చేసి 1299 అనే వెరైటీని ఇక్కడ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇదే వెరైటీని ఇక్కడ ఈ రైతు సదస్సుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు వచ్చిన రైతులందరూ ఈ వెరైటీ ఎప్పుడు వేశారు అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 20 తారీఖు నాడు సోయింగ్ జరిగింది. ఇప్పటికి ఇంచుమించు 90 రోజులు పైరు. ఈ వెరైటీకి ఎక్కడైనా నూగు ఉండటం వలన ఎక్కడైనా సెకండ్ పెస్టింగ్ అటాక్ అనేది లేదు. కాయ సైజు కానీ రక్షక పత్రాలు బాగా ఉండటం వల్ల కానీ కొమ్మ దృఢత్వం ఉండటం వల్ల కానీ చెట్టు ఎక్కడా పడిపోకుండా బాగా 60-70 కాయలతోటి చెట్టు ప్రతి చోట ఏ చెట్టు అయినా సరే 60-70 కాయలతోటి నిక్కచ్చుగా నిలబడి రైతుకు మంచి దిగుబడులు ఇస్తాయని ఆశిస్తూ మా వ్యవసాయ అధికారి అయిన ఏవో గారి చేత వాళ్ళ అమూల్యమైన సందేహాన్ని వినిపించగలని కోరుతున్నాం. చెప్పండి. మంచి వెరైటీ బెటర్ వెరైటీ. ఇప్పుడు ఈ డ్రై స్పెల్లో కూడా తట్టుకొని బాగుందంటే మంచి వెరైటీ కింద లెక్క చెప్పుకోవాలి మనం. ప్లస్ అందులో ఏంటంటే ఇప్పుడు ఈ నూగు ఉండటం వల్ల అంటే పురుగు రాదు, పురుగు సెకండ్ బెస్ట్ తక్కువ ఉంటుంది దీనికి మేజర్గా. అలా డిస్ట్రిబ్యూటర్ గారు కూడా వాళ్ళ సందేశాన్ని ఇవ్వగలని కోరుతున్నాం. ఇది కొత్త వెరైటీ అని కొంచెం దూరం వేయించామండి. అయితే చాలా బాగా అనుకున్న దానికన్నా కూడా చాలా వెరైటీగా ఉండటం వల్ల చాలా బాగుంది. ఏ కొమ్మకైనా 5 కాయలు, చివరి కొమ్మ దాకా కూడా 5 కాయలు ఉన్నాయండి. ఒక కొమ్మకి బాగా లావు గల కాయలు ఉన్నాయి. ఈ సంవత్సర కాలానికి అయితే ఇది బాగుందని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ దుర్గి వ్యవసాయ ఆదర్శ రైతుగా ఉన్న వెంకటేశ్వర గారు వాళ్ళ సమూల సందేశాన్ని ఏమని కోరుతున్నాను. వెరైటీ అయితే కొత్త వెరైటీ సార్ చెప్పారు. పత్తి స్పిన్లెస్ ఉంది, ప్లస్ వెయిట్ ఎక్కువ వస్తుంది. గింజ శాతం ఎక్కువ. అది గింజ శాతం వచ్చేసి ఒక్కొక్క పచ్చానికి వచ్చేసి 9 గింజలు ఉంటుంది. యావరేజ్ 9 గింజలు ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం ఒక చెట్టుకు వచ్చేసి 60-70 కాయలు వేసుకున్నా కూడా 70 × 9 పెడతాం 63 దగ్గర 6,000-7,000 గింజ వస్తుంది. దానిపై సీడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బరువు ఎక్కువ వస్తుంది. ఆయిల్ కంటెంట్ ఉండటం వల్ల ఇంకా సిల్క్నెస్ ఉంటుంది. అది ఈ వెరైటీ వచ్చేసి సాయిభవ్య సీడ్స్ వారి నూతన వెరైటీ 1299 అనే వెరైటీని ఇక్కడ దుర్గిలోని శ్రీనివాస్ ఇవ్వడం జరిగింది. అండి, ఈరోజు మనం సాయిభవ్య సీడ్స్ వారి ఆర్మీ అనే ఫీల్డ్కి దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలోని కొణతం అంజిరెడ్డి అనే ఫీల్డ్కి వచ్చాము. ఈ పంట వేసి ఏప్రిల్ 30వ తారీఖు నాడు నాటడం జరిగింది. ఇంచుమించు సుమారుగా 70-75 రోజులు పంట. ఈ ఆర్మీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వేశారు. దుర్గి, ధర్మవరం, తర్వాత వచ్చేసి పోలేపల్లి, ఆత్మకూరు ఈ పరిసర గ్రామాలలో వేయడం జరిగింది. ఇప్పుడు మనం కొణతం అంజిరెడ్డి సేలో ఉన్నాం. ఈరోజు వచ్చేసి తారీఖు 12వ తారీఖు, జూలై 12వ తారీఖు నాడు అంజిరెడ్డి సేలో ఉన్నాము. ఈ వెరైటీని గురించి ఈ ఏరియాలో ఉన్న రైతులందరికీ బాగా ఎనికిడయ్యింది. అయినా మనం ఇప్పుడు అంజిరెడ్డి సేలో ఉన్నాం కాబట్టి అంజిరెడ్డి అభిప్రాయం కోసం ఈ చేలో ఇప్పుడు మనం వీడియో చేయడం జరుగుతుంది. అంజిరెడ్డి గారు షేప్ ఉంది, రక్షక పత్రాలు బాగా ఉన్నాయి. ఇగో పక్కన వచ్చిన పైన సైడ్ కొమ్మలకు కూడా దాదాపు 15 కాయలు సుమారుగా సెట్ అయ్యింది.
చూడండి పక్కన వచ్చిన కాయలు కూడా ఇంకా 15 కాయలు సుమారు సెట్ అయినాయి. అదేవిధంగా 2 మోనోపొడోస్ ఉన్నాయి దీనికి. చూడండి మిగతా సెట్లు కూడా చూసినా కూడా ఎక్కడ డ్రాపింగ్ లేదు. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే వాటర్ లేదని రైతులు వాపోతున్నారు, నీళ్లు లేవని అంటున్నారు. సరే నీళ్ళకి మనం చేయగలిగేది ఏం లేదు. ఈ ఉండదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం తప్ప ఈ దోమని రసం పీల్చే పురుగులు లేకుండా కాపాడుకోవాలని రైతు సోదరులకు మా సూచనలు ఇస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతంగా ఎక్కడ పెట్టినా కూడా నల్లి ఉంటుంది. ఎకరానికి ఒక 10-15 క్వింటాలు తీసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ రోజుల పంట కాబట్టి ఇది తీసేసుకొని నెక్స్ట్ వేరే క్రాప్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే అంజిరెడ్డి నీ అభిప్రాయం ఒకసారి చెప్పరా దీని మీద? పత్తి వేసుకోవాల్సిన పత్తినండి, బాగుంది. కాయ కూడా బాగా సైజు ఉంది, దగ్గర కాపు బాగా వేసుకోవాల్సిన బెట్టకు కూడా కొద్దిగా ఆగేటట్టు ఉంది, బాగా గ్రోత్ ఉంది, బాగా పూత కాయ బాగుంది. చూడడానికి కాయకి ఒక 70-75 కాయలు దాకా ఉన్నాయి. వేసుకోవాల్సిన యూనిఫామ్ ఉంది కాయ కూడా. అవునండి, ఎక్కడ ఏది లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా కాయ బాగా సద్రంగా నీట్గా గుండ్రంగా ఉంది. పై దాకా తల దాకా కూడా ఇంకా వస్తా ఉంది, పెరుగుతానే ఉంది. పై దాకా గోడ అవుతా ఉంది, ఎక్కడ డ్రాపింగ్ లేదు, చాలా నీట్గా ఉంది. థ్యాంక్ యూ అంజిరెడ్డి.